సో లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ కపుల్ జంట మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళిద్దరు చూసుకుంటే గనక సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలతో సంపాదించారు. సో లావణ్య చూసుకుంటే గనక సినీ ఇండస్ట్రీలో మంచి ఐడెంటిటీని అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది వరుణ్ తేజ్ కూడా చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తూ మంచి హిట్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు 2023 నవంబర్ 1న ఇటలీలో మ్యారేజ్ చేసుకున్న విషయం మనకు తెలిసింది. అలాంటిది వాళ్ళ సన్నిహితుల మధ్యలో అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు చూసుకుంటే గనక మెగా ఫ్యామిలీకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అలాంటిది వరుణ్ తేజ్ అయితే తండ్రి అయ్యారు. సో ఈ నేపథ్యంలో నిన్న రెయిన్బో హాస్పిటల్లో లావణ్య త్రిపాఠి అయితే ఒక మగబిడ్డకైతే జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే అందరూ కూడా లావణ్య త్రిపాఠి అండ్ అలాగే వరుణ్ తేజ్ కి అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చిరంజీవి గారు కూడా అక్కడ మూవీ సెట్స్ లో ఉన్నప్పుడు మూవీ సెట్స్ నుంచి కూడా వచ్చేసి హాస్పిటల్ కి అయితే వెళ్ళి చూసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే అంతకుముందు 2023 నవంబర్ లో మ్యారేజ్ అవ్వడం తోటి అంటే ఫ్యాన్స్ లా కూడా మంచి అంటే మంచి కపుల్ అని కూడా ఒక పేరు వచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళకి ఒక మంచి క్రేజ్ కూడా ఉంది ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక. సో ఇప్పుడు వీళ్ళు మగబిడ్డని జన్మనివ్వడం నిజంగానే ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే మొన్న రీసెంట్ గా చూసుకుంటే గనక వరుణ్ తేజ్ కూడా ఎక్స్ వేదికగా కమింగ్ సూన్ అంటూ కూడా పోస్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే గనక మెగా ఫ్యామిలీకి అయితే వారసుడు అయితే వచ్చేసినట్టు తెలుస్తుంది. సో ఒకసారి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో తండ్రైన వరుణ్ తేజ్ మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి. సో నటుడు వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. సో అలాంటిది మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు వరుణ్ తేజ్ కి అండ్ అలాగే లావణ్యకి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇద్దరు కలిసి 2017లో మిస్టర్ అనే మూవీతో అయితే నటించారని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళ స్నేహం అప్పటి నుంచి కూడా మొదలైంది. సో ఈ క్రమంలో ఫైనల్ గా 2023 నవంబర్ 1న వీళ్ళు మ్యారేజ్ అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే ఫైనల్ గా చూసుకుంటే కనుక నిన్న లావణ్య త్రిపాఠి ఒక మగబిడ్డకైతే జన్మనిచ్చారు రెయిన్బో హాస్పిటల్లో. సో అలాంటిది అంతకు ముందు కూడా వరుణ్ తేజ్ దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే చేశారు కమింగ్ సూన్ అని. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక చిరంజీవి గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మూవీ సెట్స్ లో షూటింగ్ లో ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది షూటింగ్ నుంచి ఆయన నేరుగా హాస్పిటల్ కి వెళ్ళేసి లావణ్య త్రిపాఠి అండ్ అలాగే వరుణ్ తేజ్ కి అయితే శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక తాము తల్లిదండ్రులు కానున్నట్టు వరుణ్ తేజ్ మేలో సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను, కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో శుభవార్తను పంచుకున్నారు. సో తాజాగా వీరికి బాబు పుట్టడంతో మెగా ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. సో సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు. సో వరుణ్ తేజ్ చూసుకుంటే కనుక సోషల్ మీడియా వేదికగా ఆయన అంతకుముందు రీసెంట్ గా కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తోటి అయితే ఒక పోస్ట్ అయితే చేశారు. అలాంటిది జీవితంలో అందమైన పాత్రనైతే నేను పోషించనున్నాను. సో ఈ క్రమంలోనే ఫైనల్ గా చూసుకుంటే కనుక వరుణ్ తేజ్ గారు ఒక మగబిడ్డకైతే జన్మనిచ్చారని చెప్పొచ్చు. అలాంటిది సినీ సెలబ్రిటీస్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి అందరూ కూడా వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠికి అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో మిస్టర్ సినిమా కోసం వరుణ్ లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. సో 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కాలోని వేదికగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. సో అలాంటిది లావణ్య త్రిపాఠి చూసుకుంటే గనక వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే మూవీలో అయితే నటించారని చెప్పొచ్చు. సో ఆ మూవీ నుంచి వీరిద్దరు కూడా మంచి స్నేహితులయ్యారు. మంచి అప్పటి నుంచే వీళ్ళ స్నేహం చిగురించింది. అలాంటిది స్నేహం ప్రేమగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా 2023లో నవంబర్ 1న వీళ్ళు ఇటలీలో అయితే అందరి ముందు అంటే ఆత్మీయుల ముందు అయితే ఒకటయ్యారని చెప్పొచ్చు. సో దాని తర్వాత అంటే వీళ్ళ కపుల్ కి అయితే మంచి నేమ్ ఫేమ్ అయితే ఉంది. సో అలాంటిది ఒక పోస్ట్ పెట్టడము కమింగ్ సూన్ అని పోస్ట్ పెట్టడం అండ్ ఫైనల్ గా నిన్న మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పడం, మెగా ఫ్యామిలీకి వారసుడు రావడం నిజంగానే ఒక హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు. అలాంటిది ఫైనల్ గా చూసుకుంటే కనుక మెగా ఫ్యామిలీకి అంటే ఎప్పుడెప్పుడు అంటూ వెయిట్ చేస్తున్న మెగా ఫ్యామిలీకి అయితే వారసుడు వచ్చాడనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అయితే పంచుకున్నారు. సో ఫైనల్ గా నిన్న చూసుకుంటే కనుక అభిమానులు కానివ్వండి అండ్ అలాగే చిరంజీవి గారు కూడా మూవీ సెట్స్ మీద నుంచి వెళ్ళి లావణ్య త్రిపాఠికి అండ్ అలాగే వరుణ్ తేజ్ కి అయితే శుభాకాంక్షలు తెలియజేశారు.
చేశారు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా మెగా ఫ్యామిలీకి అయితే వారసుడు రావడం నిజంగానే అభిమానుల్లో చాలా మంది హర్షిస్తున్నారని చెప్పొచ్చు.